డైరెక్ట్ గా మూవీ స్టోరీ విషయానికి వస్తే నీరజ్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, ఇండియాలోనే రిచెస్ట్ పర్సన్ అనిపించుకోవాలి. సెలబ్రిటీ స్టేటస్ తో పాటు రాజకీయ నాయకులను కూడా గ్రిప్ లో పెట్టుకుని పవర్ఫుల్ మ్యాన్ గా చలమణి అవ్వాలి అనేది అతని లక్ష్యం. కొన్నేళ్లకు సరిపోయే ఐలాండ్ గ్యాస్ లభించింది అనే విషయం తెలుసుకుని ఆ ప్రాజెక్ట్ ని లాక్కోవాలని రాజకీయ నాయకులతో పొత్తు పెట్టుకుంటాడు. అందుకు గాను ఆ రాజకీయ నాయకులు 1,00,000 కోట్లు డిమాండ్ చేస్తారు. అందులో కొంత లిక్విడ్ క్యాష్ గాను బ్లాక్ మనీగా ఇస్తారు. మిగిలిన 50,000 కోట్లను బినామీల పేరు మీదకి మార్చి వీళ్ళకి అందేలా చేద్దామని దీపక్ నీరజ్ కి సలహా ఇస్తాడు. అందుకోసం 4 బిచ్చగాళ్ళని ఎంపిక చేసుకుంటారు. వాళ్ళకి ఆధార్ కార్డు, పాన్ కార్డు క్రియేట్ చేసి బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసి వాళ్ళని బినామీలుగా పెట్టుకుని డబ్బును ట్రాన్స్ఫర్ చేస్తుంటారు. ఒక్కొక్కరి అకౌంట్ నుండి డబ్బు ట్రాన్స్ఫర్ చేసిన వెంటనే ఆ బిచ్చగాళ్ళని చంపేయమని ఆర్డర్ వేస్తారు నీరజ్. వీరిలో దేవా, ఖుషి కూడా ఉంటారు. ఖుషి ప్రెగ్నెంట్ అయినప్పటికీ ఆమెను చంపేసే ముందు శారీరకంగా అనుభవించాలి అనుకుంటాడు రోబో. కానీ అందుకు దేవా అడ్డుకుంటాడు. దీంతో దేవాని చంపేయాలని అనుకుంటాడు రోబో. కానీ ఇంతలో దేవా అకౌంట్ నుండి డబ్బు ట్రాన్స్ఫర్ అవ్వదు. తర్వాత ఏమైంది? దేవా నీరజ్ భార్య నుండి తప్పించుకున్నాడా? దీపక్ గతం ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగిలిన సినిమా కథ. మూవీ ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ బాగానే ఉంటుంది. ఒక్కో క్యారెక్టర్ పరిచయం, వరల్డ్ బిల్డింగ్ అనేది కరెక్ట్ మీటర్ లోనే ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే తేడా కొట్టేసింది. ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ నుండి ఇంటర్వెల్ వరకు ఏదైతే కథ నడిచిందో సెకండ్ హాఫ్ అంతా అదే కథ నడుస్తూ ఉంటుంది. మంచి సన్నివేశాలు ఉన్నా సింపుల్ గా చెప్పి ముగించాల్సిన అంశాన్ని ఇంత సాగదీయాల్సిన అవసరం ఏముంది అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. దీంతో శేఖర్ కమల ట్రాక్ తప్పడు అనే ఫీలింగ్ కూడా వస్తుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ధనుష్ తప్ప ఇలాంటి పాత్ర చేసే గట్స్ తమిళ్లో కూడా మరో హీరోకి లేదని చెప్పాలి. అతని నటనకి మరో నేషనల్ అవార్డు అనేది చిన్న మాట. నాగార్జున కూడా తన బెస్ట్ ఇచ్చాడు. ఇలాంటి పాత్ర చేసే గట్స్ మన సీనియర్ హీరోల్లో నాగార్జునకి మాత్రమే ఉన్నాయి. మూవీ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ధనుష్ యొక్క యాక్టింగ్, నాగార్జున యాక్టింగ్, ఫస్ట్ హాఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంటాయి. మైనస్ పాయింట్ విషయానికి వస్తే నిడివి సాగదీత సెకండ్ హాఫ్ ఎమోషనల్ కనెక్టివిటీ మిస్ అవ్వడం. కుబేరా మూవీ ఇంట్రెస్టింగ్ గా మొదలైంది. ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ నుండి అంతే ఇంట్రెస్టింగ్ గా సాగింది. తర్వాత వచ్చిన సీన్లే మళ్ళీ వస్తుండడంతో రిలేటెడ్ వస్తుంది. చాలా ఓపికతోనే థియేటర్ కి వెళ్లి కూర్చోవాలి. ఓకే, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్ట్ మూవీ రివ్యూస్ కావాలంటే మన ఛానల్ వెంటనే వెళ్ళి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.